హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దోసలకి మినపప్పు బియ్యం నానబెట్టేటప్పుడు బియ్యంలో కొంచెం మెంతులు వేసి నానబెట్టుకోవాలి. ఈ మెంతుల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. జ్ఞాపశక్తి పెరగడానికి, జుట్టు పొడవుగా ఎదగడానికి ఈ మెంతులు అయితే ఉపయోగపడతాయి. చాలా వాటిల్లో మనం మెంతులు యూస్ చేస్తాము. పచ్చళ్ళు అలాంటి వాటిల్లో మెంతులు యూస్ చేస్తాం కదా. టేస్ట్ బాగుంటుంది. హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఈ మెంతుల వల్ల. కొంతమంది పిల్లలు దోసలు వైట్గా ఉంటే తినరు. అలాంటప్పుడు కొంచెం బెల్లం పౌడరు దోస పిండిలో వేసి బాగా కలిపి దోశ వేసుకుంటే దోశ ఫాస్ట్గా కలర్ వస్తుంది. బెల్లం వేయకుండా కూడా కలర్ వస్తాయి. అది ఎలా అంటే, మనం దోసకి మినపప్పు బియ్యం నానబెట్టుకుంటాం కదా, ఆ బియ్యంలో కొంచెం పచ్చిశనగపప్పు కొన్ని మెంతులు వేసి నానబెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే అలా రుబ్బుకున్న పిండి కూడా మనం దోశ వేసుకున్నప్పుడు చాలా బాగా కలర్ వస్తుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. చాలా బాగుంటాయి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఈ దోశలకి ఏ టైప్ ఆఫ్ చట్నీస్ అన్నా చాలా బాగుంటాయి. నేనైతే కొత్తిమీర చట్నీ చేశాను. ఇందులో టమాటోస్ అవి ఏమీ వేయలేదు. ఉత్తి కొత్తిమీర చట్నీ చేశాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి దోశలు. కొత్తిమీర చట్నీతో ఈ దోశ అయితే సూపర్గా ఉంది.